హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'దీటైన కూతురు'. ఇది ఒక రాజస్థాన్ జానపద కథ. ఈ కథ చందమామ ఆసుపత్రిలో 2003 సంవత్సరం ఫిబ్రవరి సంచికలో ప్రచురించబడింది. సాహసిక కృత్యాలకు, మంచితనానికి పేరుగాంచిన ఠాకూర్ హరి సింగ్ వృద్ధుడైపోయాడు. కొన్నాళ్లకు అంతుబట్టని వ్యాధికి గురై మంచం పట్టాడు. ఇకపై ఎన్నో రోజులు బ్రతకనని గ్రహించిన హరిసింగ్ బంధుమిత్రులను దగ్గరికి పిలిచాడు. ఆయన ఏకైక కుమార్తె భానుప్రియ కూడా పక్కనే నిలబడి తండ్రి చేయిని ఆప్యాయంగా పట్టుకున్నది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగసాగాయి. అప్పుడు అక్కడ చేరిన బంధువులలో ఒక పెద్ద మనిషి, "మీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పండి, తీరుస్తాము" అన్నాడు. హరిసింగ్ కళ్ళు తెరిచి అందర్నీ ఒకసారి తేరిపారా చూసి, "నేను సాధించాలనుకున్నదంతా సాధించాను. అనుభవించదలుచుకున్నదంతా అనుభవించాను. అయితే 2 కోరికలు మాత్రం తీరనే లేదు" అన్నాడు మెల్లని కంఠస్వరంతో. "ఏమిటా కోరికలు?" అని అడిగింది భానుప్రియ. "మన ఇంట్లో తోడర్మల్ ఆలపించాలని ఆశించాను తల్లీ" అన్నాడు హరిసింగ్. తోడర్మల్ అంటే స్త్రీలు పాడే పెళ్లి పాట. కొడుకు పెళ్లి చేసుకొని పెళ్లి కూతురును వెంట పెట్టుకుని వచ్చినప్పుడు స్త్రీలు పాడే సంప్రదాయ స్వాగత గీతం అది. హరిసింగ్‌కు కొడుకులు లేరు గనక ఆయన ఇంట్లో తోడర్మల్ ఆలపించే అవకాశం రాలేదు. కొంతసేపయిన తర్వాత ఒక పెద్ద మనిషి, "నువ్వొక కుమారుణ్ణి దత్తత తీసుకుంటే అది సాధ్యం" అన్నాడు. అయితే హరిసింగ్ అయిష్టంగా తల ఊపుతూ, "ఇప్పుడది సాధ్యం కాదు. చాలా ఆలస్యమైపోయింది" అని చెప్పి కొంతసేపు మౌనంగా ఉండి, ఆ తరువాత, "నా కుటుంబం కోసం గుజరాత్ నుంచి మేలుజాతి గుర్రాలను తీసుకురావాలనుకున్నాను. అది సాధ్యపడలేదు. అది నా రెండవ తీరని కోరిక" అన్నాడు. చుట్టూ కలకలం చెలరేగింది. "ఏమిటి విడ్డూరపు కోరికలు? ఇదెలా సాధ్యం?" అని బంధువులు తమలో తాము గుసగుసలాడసాగారు. "నువ్వు నీలాగే పరాక్రమశాలి అయిన కొడుకును కని ఉంటే నీ కోరికలు నెరవేరి ఉండేవి. లేక లేక ఒక్క ఆడపిల్లను కని ఇప్పుడు విచారపడి ఏం లాభం" అని ఒక పెద్ద మనిషి నిట్టూర్చాడు. బంధువులు ఒక్కొక్కరుగా అక్కడ్నుంచి వెళ్ళిపోసాగారు. హరిసింగ్ కూతురు భానుప్రియ తండ్రి చేతిని ఆప్యాయంగా తన చేత్తో పట్టుకున్నది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు పెల్లుబికసాగాయి. "నాన్నా, మీ 2 కోరికలను నేను నెరవేరుస్తాను" అన్నది ఆమె గద్గద స్వరంతో. హరిసింగ్ కళ్ళు పెద్దవి చేసి కుమార్తెను చూశాడు. ఆమె కళ్ళల్లో తొణికిసలాడుతున్న ఆత్మవిశ్వాసాన్ని, దృఢనిశ్చయాన్ని గమనించి పట్టరాని ఆనందంతో, "కృతజ్ఞతలు తల్లీ, కృతజ్ఞతలు. భగవంతుడు నీకు తోడు ఉంటాడు" అంటూ కళ్ళు మూశాడు. అంత్యక్రియలు ముగిశాక భానుప్రియ దుఃఖాన్ని దిగమింగి తండ్రి చివరి కోరికలను నెరవేర్చడానికి నిర్ణయించింది. శిరోజాలు కనిపించకుండా గట్టిగా ముడివేసి పెద్ద తలపాగా పెట్టుకున్నది. మగమనిషి వేషం ధరించి పెద్ద ఖడ్గం తీసుకొని గుర్రాన్ని అధిరోహించి గుజరాత్ కేసి బయలుదేరింది. మార్గమధ్యంలో ఆమెకు యువకులైన ఒక రాజపుత్ర వీరుడు, అతని మిత్రుడు తారసపడ్డారు. వాళ్ళిద్దరూ కూడా ఆమెలాగే మేలుజాతి గుర్రాల కోసం గుజరాత్‌కు వెళుతున్నారు. పరస్పర పరిచయాల తరువాత ముగ్గురు మిత్రులయ్యారు. ముగ్గురూ కలిసి ఒకటిగా బయలుదేరారు. కొన్నాళ్ల తర్వాత వాళ్ళు మేలుజాతి గుర్రాలు ఉన్న నగరాన్ని చేరుకున్నారు. గుజరాత్ రాజు శ్రేష్టమైన గుర్రాలను అశ్వశాలలో బంధించకుండా వాటిని విశాలమైన మైదానంలో యథేచ్ఛగా తిరగనిచ్చి కాపలాకు ప్రత్యేక సైనికులను ఏర్పాటు చేశాడు. ఆ మైదానం పక్కన ఒక ప్రకటనా ఫలకం, దాని పక్కన ఒక భేరీ ఉన్నాయి. ఆ ఫలకంలో ఇలా రాసి ఉంది: "ఈ అశ్వాలను కావాలని ఆశించిన వారు కావలసినన్ని అశ్వాలను తీసుకొని వెళ్ళవచ్చు. అయితే ఒక నిబంధన: అశ్వాలను కాపలా కాస్తూ ఉన్న సైనికులను ఓడించాకే అశ్వాలను తీసుకువెళ్ళాలి. అందుకు సిద్ధంగా ఉన్న వీరులు పక్కనే ఉన్న భేరీ మోగించవచ్చు." ముగ్గురు మిత్రులు ఆ ప్రకటన చదివారు. అందులోని నిబంధన గురించి వాళ్లకు అంతకు ముందే తెలుసు. గుజరాత్ సైనికులను ఓడించలేకే అశ్వాలు కావాలన్న కోరిక ఉన్నప్పటికీ భానుప్రియ తండ్రి హరిసింగ్ వాటిని సాధించలేక తీరని కోరికతో మరణించాడు. కొంతసేపు తీవ్రంగా ఆలోచించాక భానుప్రియ తన మిత్రులతో, "నేను భేరీ మోగించి కాపలా సైనికులను ఓడిస్తాను. మీరు ఈలోగా లోపలికి వెళ్లి మేలుజాతి గుర్రాలలో శ్రేష్టమైన వాటిని ఎంపిక చేయండి"
అన్నది. మిత్రులిద్దరూ సరేనని లోపలికి వెళ్లారు. భానుప్రియ బేరీ మోగించింది. కొంతసేపటికి ఒక సైనిక దళం అక్కడికి వచ్చింది. ఒంటరిగా ఉన్న యువకుడు ఆ భేరీని మోగించడం చూసిన దళనాయకుడు, "ఏమిటా పని? మేము ఒంటరిగాళ్లతో యుద్ధం చెయ్యం. మామూలుగా ఇక్కడికి గుర్రాల కోసం పెద్ద పెద్ద సైన్యాలతోనే వస్తారు" అన్నాడు. అయితే భానుప్రియ ఏమాత్రం జంకు బొంకు లేకుండా, "రండి, మీ అందరినీ ఒంటరిగానే ఓడిస్తాను" అంటూ కత్తి ఝళిపించసాగింది. "ఏమిటి? ఇంకా మీసాలు కూడా మొలవని నువ్వు మమ్మల్ని ఓడిస్తావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?" అంటూ దళనాయకుడు పకపకా నవ్వాడు. "నా శక్తి సామర్థ్యాల గురించి అనుమానం ఉంటే పరీక్షించి చూడు. నేను నా ఖడ్గాన్ని నేలలోకి గుచ్చుతాను. మీ సైనికులలో ఎవరైనా దాన్ని పైకి లాగితే చాలు. నేను ఓటమిని అంగీకరించి తిరిగి వెళ్ళిపోతాను" అన్నది భానుప్రియ. సైనికులకు ఆ మాటలు వింతగొలిపాయి. దళనాయకుడు అందుకు అంగీకరించాడు. భానుప్రియ ఖడ్గాన్ని తీసి బలంగా నేలలోకి దించింది. దళనాయకుడు ఆజ్ఞాపించగానే ఒక సైనికుడు ముందుకు వచ్చి ఖడ్గాన్ని పైకి లాగాలని చూశాడు. కానీ రాలేదు. వంగి ఇంకా బలంగా లాగాడు. ఖడ్గం కదలలేదు. అటూ ఇటూ కదిపి పైకి లాగడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. తల వంచుకొని వెనక్కు వెళ్ళిపోయాడు. ఆ తరువాత మరొక సైనికుడు వచ్చి శక్తి కొద్దీ ప్రయత్నించి పైకి లాగలేక వెళ్ళిపోయాడు. వేరొక సైనికుడు వచ్చి తన బలమంతా ఉపయోగించి కత్తిని లాగబోయి బోర్లా పడ్డాడు. ఇలా సైనికులంతా ప్రయత్నించారు. కానీ ఏ ఒక్క సైనికుడు ఖడ్గాన్ని పైకి లాగలేకపోయారు. ఆఖరికి దళనాయకుడే ముందుకు వచ్చి లాగడానికి ప్రయత్నించి సాధ్యపడక వెనక్కు తిరిగాడు. సైనికులు ఓటమిని అంగీకరించి వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఆ తరువాత భానుప్రియ నేలలోకి గుచ్చిన ఖడ్గాన్ని పట్టుకొని బలంగా పైకి లాగింది. అది వెంటనే వచ్చేసింది. ఆ వేగంలో ఆమె చేయొకటి తలపాగాకు తగలడంతో అది పక్కకు కదిలి ఆమె పొడవైన శిరోజాలు బయటపడ్డాయి. ఆ సమయంలో ఎవరో పెద్దగా నవ్వడం విని ఆమె తల తిప్పి చూసింది. "నువ్వు స్త్రీవా?" అంటూ ఆశ్చర్యపోయాడు. అటుకేసి వచ్చిన ఆమె మిత్రుల్లో ఒకడైన రాజపుత్ర మిత్రుడు గట్టిగా నవ్వుతూ. లోపలి అశ్వాలను పరిశీలించి చూస్తున్న రెండవ మిత్రుడైన రాజపుత్ర యువకుడు అలికిడి విని తల తిప్పి చూశాడు. తనతో వచ్చింది యువకుడి వేషంలో ఉన్న యువతి అని గ్రహించి ఆమెను సమీపించి అలా రావాల్సిన కారణం అడిగాడు. భానుప్రియ ఎలాంటి దాపరికం లేకుండా తన కథనంతా వివరించింది. ఆ వీరుడు ఆమె మాటలు విని ఆమె దృఢ చిత్తానికి అచ్చెరువు చెందాడు. "అద్భుతమైన ధైర్య సాహసాలు గల అపూర్వమైన యువతీరత్నం నువ్వు. పురుషులు మాత్రమే సాహస వీరులని ఎవరన్నారు? నువ్వు ప్రదర్శించిన ధైర్య సాహసాలు పురుషులు కూడా ప్రదర్శించలేరు" అన్నాడు యువకుడు ఆమెను అభినందిస్తూ. "అయినా నేను వచ్చిన కార్యం ఇంకా పూర్తి కాలేదు. మా ఇంట్లో తోడర్మల్ వినిపించాలి. అందుకే ఈ పురుష వేషం అవసరం ఉంది" అన్నది భానుప్రియ నర్మగర్భంగా. ఆ మాటల్లోని మర్మం గ్రహించని యువకుడు, "నీలాంటి వధువు కోసమే నేను వెతుకుతున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను వివాహమాడతాను" అన్నాడు. భానుప్రియ చురుగ్గా ఆలోచించింది. తన తండ్రి కోరిక నెరవేర్చడానికి సరైన అవకాశం లభించినట్టు భావించి, "సరే, ఈ వివాహం నాకు సమ్మతమే. అయితే ఒక విన్నపం" అన్నది. "ఏమిటి?" అని అడిగాడు యువకుడు. "ఈ వివాహంలో నేనే వరుణ్ణి. నేనే మీ ఇంటికి బరాత తీసుకువచ్చి వధువులా అలంకరించిన నిన్ను తీసుకువెళతాను. అందుకు సమ్మతమేనా?" అని అడిగింది. యువకుడు దిగ్భ్రాంతి చెందాడు. తాను స్త్రీలా అలంకరించుకోవడమా? అది చాలా ముఖ్యమైన పెళ్లి రోజున అంటూ ఆలోచించసాగాడు. అతని ఆలోచనలను పసిగట్టిన పక్కనే ఉన్న తన మిత్రుడు, "ఆ యువతి కోరిక అంగీకరించు. ఒక్కరోజు వధువులా అలంకరించుకోవడం వల్ల మునిగిపోయేదేం లేదు. ఆమె చాలా తెలివైనది. అలాంటి భార్య నీకు లభించడం కష్టం" అని సలహా ఇచ్చాడు. మరికొంతసేపు తీవ్రంగా ఆలోచించిన తర్వాత యువకుడు ఆమె కోరినట్టు వధువుగా నటించడానికి అంగీకరించాడు. పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. మేలుజాతి గుర్రాలతో ఇంటికి తిరిగి వచ్చిన భానుప్రియ పెళ్లి రోజున పెళ్లికొడుకు వేషం వేసుకొని బరాతను తీసుకొని పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళింది. పెళ్లి తంతు పూర్తయ్యాక వధువు వరుడి వెంట అతని ఇంటికి వచ్చింది. గుమ్మంలో నిలబడ్డ ముత్తైదువులు అమితోత్సాహంతో నవవధూవరులకు స్వాగతం పలుకుతూ తోడర్మల్ ఆలపించారు. ఆ విధంగా భానుప్రియ తండ్రి చివరి కోరికలను నెరవేర్చింది. తండ్రికి ధీటైన కూతురు అనిపించుకున్నది. అందుకే
ఈనాడు కూడా రాజపుత్రులు అప్రయోజకుడైన కొడుకు కన్నా ప్రయోజకురాలైన కూతురే మేలు అని అంటూ ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.